ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనం పోరాడుతున్నాం. దేవుని నమ్ముకున్నామంటే, క్రైస్తవులుగా మనము పిలువబడుతున్నామంటే, నమ్మి బాప్తిస్మం పొంది దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నామంటే హాయిగా తిని నిద్రపోవటానికి కాదు, ఒక యుద్ధము చేయటానికి మనం పిలువబడ్డాం. ఒక యుద్ధము, పోరాటం చేయటానికి మనం వచ్చాం. మనం దేవుడు పిలుచుకున్నది ఎందుకంటే ఒక పోరాటం. హాయిగా దేవుడు అన్ని ఐశ్వర్యాలు ఇచ్చేసి, ఆనందం ఇచ్చేసి, సంతోషం ఇచ్చేసి హాయిగా తిని పండుకుంటానికి కాదు, మనము పోరాడటానికి వచ్చాం. దేవుని విరోధి అయినా మన విరోధి అయినా సాతానుతో పోరాడటానికి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఇప్పుడు ఆ పోరాడేటప్పుడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం ఒక నిబంధనలు ఉండాలి. మనకి నిబంధనలతో పోరాడాలి. మనం క్రైస్తవులకు ఒక నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించాలి. సమయానుకూలంగా ప్రార్థన చేయాలి, సమయానుకూలంగా ఆహారం తినాలి, సమయానుకూలంగా నిద్రపోవాలి, సమయానుకూలంగా మెలకుగా ఉండాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండి పోరాడాలి.